ఇది మన ఛానల్లోని సబ్స్క్రైబర్ అయిన జెసికా నాతో షేర్ చేసుకున్న రియల్ హారర్ ఇన్సిడెంట్. తన అంకుల్ వాళ్ళ కొడుకు రఘు తన బర్త్డే పార్టీని ఒక పార్క్ లో నైట్ టైం చేసుకోవాలని అనుకున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఒక 6 మెంబర్స్ ని తీసుకొని అన్ని రెడీ చేసుకొని ఆ కేక్ ముందు అందరూ నించొని ఇక కేక్ కట్ చేద్దాం అనే టైంలో రఘుకి దూరం నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. రఘు ఒక్కసారిగా ఆగిపోయాడు. సర్లే అనుకుంటూ కేక్ మళ్ళీ కట్ చేయబోతున్నాడు. ఒక్కసారిగా తన తల మీద ఎవరో బలంగా కొట్టినట్టు తనకి అనిపించింది. రఘు వెనక్కి తిరిగి చూశాడు. బట్ అక్కడ ఎవరూ లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయి రఘుని చూస్తున్నారు. నీకేదో ఖచ్చితంగా అయింది, త్వరగా కేక్ కట్ చేయరా, ఇంటికి వెళ్ళాలి అని తనని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ తన ఎదురుగా నిలబడి కేక్ కట్ చేసినప్పుడు ఫోటోలు తీస్తూ ఉన్నారు. రఘు ఆ ఫోటోలు తీసిన తన ఫ్రెండ్ తో, నువ్వు తీసిన ఫోటోల్ని నాకు వాట్సాప్ చేసేరా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయంలో రఘుకి మెలకు వచ్చింది. తన తల భయంకరంగా నొప్పి పుడుతుంది. తన మంచం మీద లేచి కూర్చొని తలని చేత్తో రుద్దుకుంటూ ఉన్నాడు. అప్పుడే రఘుకి చెమ్మగా ఏదో తగిలింది. తను చేతిని కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూస్తే తన తలలోంచి రక్తం కారుతుంది. అది చూసిన రఘు ఆశ్చర్యపోయాడు. తన తలకి రక్తం వచ్చేంత దెబ్బ అసలు ఎప్పుడు తగిలిందని ఆలోచిస్తున్న సమయంలో తనకు అర్థమవుతుంది, ఇది ఆ పార్కులో తననెవరో తల మీద కొట్టారు అని తనకు అనిపించింది కదా, సేమ్ అదే ప్లేస్ లోంచి ఇప్పుడు బ్లడ్ వస్తుంది. అప్పుడే రఘు ఫోన్కి ఓ మెసేజ్ వస్తుంది. రఘు ఫోన్ని చేతిలో తీసుకొని ఆ మెసేజ్ చూస్తే వాళ్ళ ఫ్రెండ్ తన బర్త్డే ఫోటోల్ని తనకి వాట్సాప్ చేశాడు. ఆ ఫోటోలు చూస్తున్న రఘు షాక్ అయి స్టన్ అయిపోయాడు. ఎందుకంటే ప్రతి ఫోటోలో తన వెనక ఎవరో ఓ ముసలావిడ క్రీపీ స్మైల్ తో నిలబడుకుని ఉంది. ఆ ఫోటోలోని ఆ ముసలావిడిని చూసిన రఘు ఫోన్ని అక్కడే చేతిలోంచి వదిలేశాడు. గట్టిగా అరుచుకుంటూ రూమ్ లోంచి బయటకు పరుగులు తీశాడు. అతను చూసిన వాళ్ళ నాన్న ఏమైంది అని అడిగాడు. రఘు వాళ్ళ నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్తూ తన రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆ ఫోన్ ని వాళ్ళు చూస్తే అప్పటికే ఆ ఫోన్ కింద పడి పగిలిపోయింది. వాళ్ళ నాన్నకి చూపించడానికి ఇప్పుడు రఘు దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళ నాన్న, నువ్వు భ్రమపడి ఉంటావు, భయపడ్డావు, అంతే, అంతకు మించి ఏం లేదు అంటూ చెప్తూ ఉంటే రఘుకి అప్పుడే గుర్తొచ్చింది. తన తలకి తగిలిన గాయం, వచ్చిన రక్తాన్ని చూపించాలి అనుకున్నాడు. బట్ ఆ రక్తం లేదు, ఆ గాయము లేదు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.